ఓకే అండి. ఇప్పుడు మేము ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నామండి. మీకు 2 చేతులు ఉంటాయి కదండి, కుడి చెయ్యి ఎడం చెయ్యి, ఎవరికి ఏ చెయ్యి ఇవ్వాలనుకుంటున్నారు? ఎడం చెయ్యి అయితే అమ్మకి ఇచ్చానండి. ఎందుకంటే ఇప్పటి వరకు పాపం అమ్మకి ఏమి క్రెడిట్స్ ఇవ్వలేదు కదా. ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్లో ఏమి చేయకోకుండా కానీ మనము వాళ్ళని మంచిగానే క్రెడిట్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళని ఎప్పుడు గబ్బు లేపకూడదు అనమాట. సో అందుకు అమ్మకి ఎడం చేయి ఇస్తాను, కుడి చేయి ఇంకా నాదేనండి, ఏం చేసుకుంటా. వావ్, మీ ఉదార స్వభావం చూసి మన ప్రేక్షకులందరూ ఉత్సాహంతో రూతలోగిపోతారండి ఈ ఆన్సర్ విన్న తర్వాత. చిటికలే ఫ్రెండ్స్, ఇక్కడ కుందేలు పోతుంది చూస్తారా? కుందేలు ఈడ వస్తా చూడిడా, ఈడు రావాలి, ఇంకా రాలేదు ఇది. అదే వస్తుంది అది. మయ్య ముంగీసి వస్తుంది కుందేలు దగ్గర. వీరా ముంగీసి వస్తాను చూడు కుందేలు దగ్గర. పట్టుకుంటాయి కదా అవి. అది గది ఆడని చూడు ముంగీసి, అదిగో. ఇది మ్యాటర్. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియో ఏంది అంటే, మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఈ యంగ్స్టర్స్ కొన్ని నైస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అండ్ నాకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఇష్టం. బట్ దాన్ని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొని పోదాము అని చెప్పేసి ఈ సెటప్ అరేంజ్ చేసినాను అనమాట. సో కాంటెక్స్ట్లోకి వస్తే వీడియో ఏంది అంటే, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్. అదేంటి అంటే, సాఫ్ట్వేర్లో ఉన్నప్పటి నుండి జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు ఇంట్లో అమ్మ కానీ డాడీ కానీ నువ్వు ఫస్ట్ నేను జాబ్ వదిలేస్తాను, ఫారిన్కి పోను అన్నప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారు, ఎవరు సపోర్ట్ చేసినారు అనేది వెరీ వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్ అనమాట. సో దానికి రియల్గా ఆన్సర్ చెప్పాలంటే, ఎందుకంటే నేను నా వీడియోలో చెప్పలేను, బట్ అందుకే ఇప్పుడే చెప్పేస్తా. నాకు మా డాడీ వచ్చేసి ఎప్పుడు కూడా లైక్ సాఫ్ట్వేర్ వదిలేస్తాను అన్నప్పుడు మా నాన్నకు అసలు ఇష్టమే లేకపోయిందనమాట. అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇంకా అదేమంటారు, వద్దు లేదు నువ్వు చదువుకోవాల్సిందే అంటే డాడీ ఎట్లా అంటే, ఇంటర్మీడియట్ నాకు నెల్లూరుకి ఇష్టం ఉందా లేదా, బట్ ఇంటర్మీడియట్ నాకు ఎంపీసీ ఇష్టం లేదు, నువ్వు ఎంపీసీనే నీకు సూట్ అవుతుంది అని ఎంపీసీ. ఆ తర్వాత బీటెక్ నాకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నాకు అసలు ఇష్టం లేదు, బట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నువ్వు చేరాలా, ఏఈ కావాలా డిఈ కావాలా, డాడీ ఇంట్రెస్ట్, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ నేను పోయినాక డాడీ మళ్ళీ నువ్వు సాఫ్ట్వేర్లోనే ఉండాలా అనేది డాడీ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, నేను అక్కడే రిటైర్డ్ అయిపోవాలా, మై లైఫ్ హ్యాస్ టు బీ దేర్ అనేది డాడీ ప్యూర్ ఇంట్రెస్ట్ అండ్ ఈ స్టిక్ ఆన్ దట్. బట్ అమ్మ అట్లా కాదనమాట. అమ్మతో నేను డాడ్ అండ్ అమ్మతో ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను షేర్ చేసుకున్నా, నాకు యాంగ్జైటీ ఎక్కువైతుంది. డిప్రెషన్ ఈజ్ సంథింగ్ పాస్ట్ మనం రాంగ్ చేస్తే, ఇఫ్ ఇట్ హంట్స్ యూ డౌన్ దట్ ఈస్ డిప్రెషన్. ఫ్యూచర్ మనకు చాలా యాంగ్షియస్గా ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ యాంగ్జైటీ అనమాట. సో ఫ్యూచర్ వాజ్ ఆల్వేస్ అన్సర్టైన్ నాకు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు, ఎందుకంటే నాకు ఇష్టం లేని పని దేనికోసం చేయాలా, ఏందిరా ఇది ఈ పంచాయతీ అనే ఫీల్డ్లో ఉంటాయి కాబట్టి. సో అప్పుడు నేను అమ్మకి డాడీకి షేర్ చేసుకున్నప్పుడు డాడ్ నెవర్ యాక్సెప్టెడ్. అంటే మా నాన్న లేదు కష్టపడాలి, అంతమంది జాబ్ చేస్తున్నారు, నీ ఫ్రెండ్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, నువ్వెందుకు చేయకూడదు. ఈ వాజ్ ప్యూర్లీ ఇన్ టు దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అమ్మ అట్లా కాదు. అమ్మ నా మనసు చూస్తుంది, నీకు ఇష్టమా, నీకు ఇష్టం లేదా, నీకు ఇష్టం లేకపోతే వద్దురా, అది ఎక్కడైనా కానీ ఫారిన్ అయినా ఏమైనా కానీ ఏం అవసరం లేదు, నేను బెంగళూరుకు కూడా పోయేది ఇష్టం లేదు అని నా బీటెక్ అయిపోయినాక 1-2 years అనంతపూర్లోనే కూర్చోంటే నేను, అంటే నాకు ఎందుకో అట్లా ఈ ఊరంటే ఇష్టం అనమాట. అప్పుడు కూడా అమ్మ డాడ్ నువ్వు పోయి చదువుకోవాలా, జాబ్ తెచ్చుకోవాలా, ఇంత చదువుకున్నావు జాబ్ తెచ్చుకోవాలా అంటున్నా. కానీ అప్పుడు అమ్మ వద్దు నువ్వు టైం తీసుకో, నీకు ఏమి ఇష్టమో వచ్చేయి నీకు అని అంటుండే. జాబ్ వదిలేస్తానన్నప్పుడు కూడా నాకు మా అమ్మనే నాకు సపోర్ట్ చేసింది ఫుల్ ఫ్లెడ్జ్గా. అంటే ఒకవేళ నువ్వు ఏమీ చేయలేకపోకుండా లేడీస్ కార్నర్ కానీ లేదంటే నేను బతుకున్న నేను నీకు ఫుడ్ పెడతా, నువ్వేం టెన్షన్ పడద్దు, బాధపడద్దు, ఉండేది ఒక్క జీవితం రా, దాన్ని ఎందుకు నువ్వు నీకు ఇష్టం లేని పని చేస్తావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది మా అమ్మ. ఐ థింక్ దట్ సేమ్
సార్ట్ ఆఫ్ క్వాలిటీస్ నాకు కూడా వచ్చినాయి అనుకుంటా. సో ఇప్పుడు వీడియోలో ఏం చేస్తానంటే ఐ కంప్లీట్లీ డిఫేమ్ హర్, అమ్మని కంప్లీట్గా డిఫేమ్ చేసేస్తా. అంటే అమ్మకి క్రెడిట్స్ ఇయ్యను అనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఒకరు వెన్ను తట్టి సహాయం చేసిన వాళ్ళని నువ్వేం చేయలేదు, నీ వల్ల ఏం కాలేదు అంటే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు కదా. సో ఐ విల్ పుట్ మామ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ పొజిషన్ అనమాట. ఇప్పుడు అది చూద్దాం ఎట్లా అవుతుంది ఏంది అనేది. ఓకే ఏమే ఒకటి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ అన్నారు, వాళ్ళతో మాట్లాడతాను. అత్తయ్య ఎవరితోనో న్యూస్ ఛానళ్ళతో మాట్లాడుతానండి, రండి. టీవీ ఛానళ్ళతో రండి. ఓకే ఏమ్మా చెప్పండి. అదే మేము అనంతపురం యువరాజు యూట్యూబ్ సెన్సేషన్ అయిన విష్ణు గారితో మాట్లాడుతున్నామా అండి? కొంచెం గట్టిగా మాట్లాడతారా, ఈ చెవులు దిమ్మికి ఎక్కున్నాయి. మేము అనంతపురం యువరాజు యూట్యూబ్ సెన్సేషన్ అయిన విష్ణు గారితో మాట్లాడుతున్నామా అండి? అంటే అన్నాడు కానీ నేనే. ఎంత బాగుంది. మేము అద్భుతం టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, మాకు అద్భుతం మీ ఇంటర్వ్యూ కావాలండి. ఓకే ఓకే, ఎప్పుడు ఎక్కడ? మీరు ఏ టైం అయినా చెప్పండి, మేము రెడీగా ఉన్నాం. మీరు బిజీగా ఉంటారు కదా, మీరు ఏ టైం అయినా ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాము. లొకేషన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, కానీ మీకు నచ్చిన లొకేషన్ చెప్పండి. ఓకే, బెంగళూరు పెట్టుకుందాంలే, కొంచెం క్లైమేట్ కూల్ ఉంటుంది. ఇప్పుడు ఎండలకాలం వచ్చేసింది. అంటే ఏ టైప్ ఉంటుంది ఇంటర్వ్యూ? కొంచెము కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడక్కోకుండా ఏమైనా సింపుల్ క్వశ్చన్స్ ఉంటే బెస్ట్ కదా అనేసి. అంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కాకోకుండా. ఓకే అండి, మేము మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి, అంతే. మేము కాంట్రవర్షియల్ గురించి ఏమీ అడగము. ఓకే, క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ చేస్తారా? చిన్నప్పటి నుండి అదొక అలవాటు నాకు. అట్లా అరే నీ అబ్బా, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మేము అడుగుతాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము ఇంటర్వ్యూలో అడుగుతాము. అవే ఇంటర్వ్యూలో అడగండి. అట్లనే మాకు ట్యూషన్లో కూడా అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, అవే చదువుకొని పోతాంటే. లీక్ చేస్తారంటే అదే కదా. సాఫ్ట్వేర్ వదిలేసి కంటెంట్ క్రియేటర్ గా ఎందుకు అవ్వాలనుకున్నారండి? సాఫ్ట్గా ఉందనేసి. ఆహా, అట్లా కాదు, అది సాఫ్ట్వేర్ ఏఐ వస్తుంది కదా. సో మా టీంలో ఉన్నప్పుడే చూస్తుంటాను అనమాట చాట్ బోర్డ్స్ అవంతా. సో కొంచెం గేమ్స్ అవి ఇవి ఆడుతుంటాయి కదా, కొంచెం స్పెక్యులేట్ చేసినాను అనమాట. మేబీ ఫ్యూచర్లో ఏఐ వచ్చిందంటే మనం పత్యాపరం అయిపోతాము. సో అంతా కష్టపడి లాస్ట్కి మునిగిపోల్లా. అది ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి బేసిక్గా 9 to 5 పొద్దున ట్యూషన్. మా నాయన పొద్దున ట్యూషన్కి పంపిస్తాండే, ట్యూషన్ అయిపోతే స్కూల్కి పంపిస్తాండే, స్కూల్ అయిపోతే మళ్ళీ ట్యూషన్ అయిపోతే మళ్ళీ నైట్ స్టడీస్ పోతాంటాం కదా, అర్థమవుతుంది వాళ్ళకి. సో అట్లయి నాకు ఆ సాఫ్ట్వేర్ అంటే ఏదో కొంచెం ఒక సార్ట్ ఆఫ్ జైల్ లాగా అనిపిస్తాండి అనమాట. సో అది కాకోకుండా వేరే ఏమైనా చూస్ చేసుకోవచ్చు కదా అని కొంచెం. అంటే ఇంక అంతే కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంక అది కాకోకుండా వేరే ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, వేరే ఏదైనా నేను ఎన్రిచ్ అయ్యే ఫీల్డ్, నేను షైన్ అయ్యే ఫీల్డ్ చూస్ చేసుకుందాం అనుకో. సినిమాకి ఏమన్నా సినిమాలకి హీరోగా పోతావా, సీరియళ్ళకి హీరోగా పోతావా? సీరియళ్ళకి వద్దు. తిని బజ్జుంటావా? చెప్పండి. వావ్, మీ సమాధానం వింటే చాలా అద్భుతంగా ఉందండి. నేటి యువతకి మీరు ఒక ఆదర్శంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో మనం సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? ఓకే. మీకు జాబ్ ఆర్ ప్రెసెంట్ లైఫ్ ఏది నచ్చింది రెండిట్లో? తిన్నారో లేదు? నాకు ప్రజెంట్ లైఫే బాగుందండి. ప్రజెంట్ అంటే ఇప్పుడున్న ఈ స్టైల్ ఆఫ్ లైఫ్. బేకారుగా ఉండేదా? క్లాసులు వీకేది అందరికీ. జాబ్ లైఫ్ అంత ఎంటర్టైనింగ్గా ఉండేది కాదు. అంటే ఫస్ట్లో బాగుండే, ఓ 5 years ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు. దాని తర్వాత స్లోగా పొజిషన్ పెరిగే కొద్దీ శాడిస్టులు తగిలిరి.
నీకన్నానా? ఏ యువర్ సాడిస్ట్లో మా లీడ్స్ వాళ్ళు ఉంటారు కదా మామూలుగా ఆఫీసుల్లో కామన్ ఉంటారు కదా. నీకన్నానా? నువ్వు క్లాసులు పీకితేనే వాళ్ళ బుర్ర గోక్కొని గోడకేసి గుద్దుకోవాలి. ఆఫీస్ వాళ్ళు ఉంటే ఏమవుతుంది, ఉండేది ఉన్నట్టు చెప్పిన మనం సర్టిఫికెట్లే వదిలేసుకున్నామంట. ఎవరు వచ్చి మనల్ని చేసేది ఏముంది చెప్పండి. వావండి, మీ అద్భుతమైన సమాధానం వింటే యువతలో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. ఈ సమాధానం వింటే చెట్టు ఎక్కి భజన చేసుకోవాలి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా అండి? లైక్ జాబ్ వదిలేసినప్పుడు పేరెంట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కదండి, మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? లైక్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, మిమ్మల్ని పోస్ట్ చేశారా? ఇది ఇక్కడ అయితే అందరి పేరెంట్స్ లాగా అయితే కాదు. మా పేరెంట్స్ జాబ్ వదిలేస్తాను అని చెప్పినప్పుడు అయితే కింద చాలా షాక్ అయినారనమాట. ఎందుకంటే మనకి లైఫ్ బాగా ఏసీలో కూర్చొని కూల్గా అట్లుంటాం కదా, వీడు జాబ్ వదిలేస్తానడే వీడు ఎట్లబ్బా అనే ఆలోచనతో కొంచెం వదిలేస్తానను అన్నప్పుడు అయితే కింద ఒప్పుకోలేదన్నమాట. కానీ మా నాన్న ముందరుండి యాక్చువల్గా అప్పుడు ఆ టైంకి వద్దులేరా నీకు ఏమి ఇష్టమైతే అదే చేద్దులే, నీకు నచ్చింది చేసుకోరా, ప్రాబ్లం ఏం లేదు, నీకు అంత ఇష్టం లేకోకుంటే జాబ్ ఏం చెయ్యొద్దులే, జాబ్ కాకోకుంటే ఏం వేరే ఎన్ని లేవు వృత్తులు, ఏదో దానికి ఏందో ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పి సపోర్ట్ చేసినాడు డాడీ అయితే. అలాంటి పేరెంట్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ మనం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా అండి? మీ లైఫ్ లో మీరు ఎవరికైనా రుణపడి ఉంటారా? ఏమి లైఫ్లో ఎవరికైనా రుణపడి ఉంటానా? రుణపడి ఉంటారా? నేను ఖచ్చితంగా మా డాడీకి రుణపడి ఉంటాను. ఎందుకంటే అదే చెప్తానులే, ఆ మూమెంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు అనమాట డెసిషను. నేను జాబ్ వదిలేస్తాను అన్నప్పుడు డాడీ సపోర్ట్ చేసినాడు అనమాట. సో ఆబ్వియస్గా మనము ఉండాల్సిందే అట్లా. మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అనమాట. స్టెప్స్ వేసినోడిని మర్చిపోకూడదు ఎప్పుడు. బిల్డింగ్ కట్టిన వాళ్ళలో స్టెప్స్ పైకి ఎక్కాలంటే అయన్నొద్దు, పాయింట్కి రా. సమాధానం వింటే మేమే ఎమోషనల్ లోకి వెళ్ళిపోతున్నామండి. మన వ్యూవర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి దీనికి. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా అండి? మీరు మీ వీడియోస్ లో ఎప్పుడు అందరికి హెల్ప్ చేయాలి, లైక్ మీ మదర్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు, మీ వైఫ్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. లైక్ మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎలా స్టార్ట్ అయింది మీ యొక్క హెల్పింగ్ నేచర్ అనేది? అది కూడా డాడీ అండి. డాడీ వచ్చేసి చిన్నప్పటి నుండే డాడీ చాలా పీస్ఫుల్ అనమాట. ఓకే, సో ఎవరైనా కనపడితే జోబీలో డబ్బులు తీసి దానం ఇవ్వడము, ఎవరైనా కానీ ఇట్లా మార్క్స్ అవి ఇవి తక్కువ వచ్చినా కానీ పక్కన కూర్చోబెట్టుకొని చదువుకోలేనన్నా మీరు అని అట్లా బాగా ఓపికగా చెప్పేవాడు అనమాట. అందుకే నాకు కూడా ఓపిక ఎక్కువ అయిపోయింది. ఇంటర్వ్యూలు అట్లనే చెప్పాల. హలో, చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారండి మీరు. థ్యాంక్ యూ. లైక్ మీరు ఎక్కువగా యూట్యూబ్ లో హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ లైఫ్ లో? ఎవరు మీకు నేర్పించారు హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్? డాడీ అండి. ఇది కూడా ఎందుకంటే డాడీ హెల్త్ చూసుకోకోకుండా ఉండడము ఈజ్ ఏ గుణపాఠం ఫర్ మీ టు చూసుకోవడం ఫర్ హెల్త్ అనమాట. అందుకోసం డాడీ వల్ల నేను నేర్చుకున్నాను యాక్చువల్గా హెల్తీగా ఉండాలని. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు కూడా హెల్త్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదనమాట, టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాండే. సో దానివల్ల నేను తెలుసుకున్నాను అనమాట, టేస్ట్కి కాదు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది హెల్త్కి. ఎందుకంటే లైఫ్లో అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్ అని. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి విష్ణు గారు. ఇదే క్వశ్చన్లు మేము ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతాము. అంటే ఇంకొకటి ఉంది, ఇంకొకటి కూడా ఇంకొక క్వశ్చన్ నేనే చెప్తాను, మీరు ఫ్రేమ్ చేసుకోండి ఇంటర్వ్యూలో అడిగేకి. చెప్పండి. మీకు 2 కళ్ళు ఎవరు? ఒకవేళ మీరు చూసే ఈ లైఫ్ కళ్ళు అయితే ఆ 2 కళ్ళు ఎవరు అని అడగండి.
ఓకే అండి. మీ రెండు కళ్ళు ఎవరు అండి? నాకు యాక్చువల్గా 3 కళ్ళు అండి. ఒకటి మధ్యలో ఉంటుంది, ఈ పక్క 2 ఉంటాయి. ఒకటి చాలా సెకలు ఉన్నారా నీలో? అట్లనే చెప్పాలని ఏమైనా శివుడా? సైలెంట్గా ఉండు. హలో హలో, అది సిగ్నల్ వీక్ వచ్చిండే. సో ఒక కళ్ళు వచ్చేసి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం అనుకో ఇంటిని, కానీ సేమ్ టు సేమ్ ఆ పాప కూడా జాబ్ లేకపోకుంటే మ్యారేజ్ వద్దు అని మ్యారేజ్ చేసుకోను అనింది అనమాట. సో అందుకే ఆ కళ్ళు తీసేసేసి ఆ కళ్ళు ప్లేస్లో పద్దుకి ఇచ్చినాను అనమాట ఆ ఒక కన్ను. అప్పుడు మ్యారేజ్ టైంలో మామూలు తెలిసిందే కదా, మనం అబ్బాయిలు ఇప్పుడు జాబ్ చేయము, మనము మన ప్యాషన్ మీద ఉంటాము, మేము ఏం చేస్తామో తెలియదు అంటే ఎవరు రారు కదా, ఎవరు చేసుకుంటారు మనల్ని. సో అట్లా టైంలో పద్దు వచ్చేసి నువ్వు ఏమైనా చేయి, నీ ఇష్టం, నీ బుద్ధి పుట్టింది చేయి, నాకేం అభ్యంతరంలే, నేను తినేది ఎట్లా ఇంతే, ఓకే ఇంత పెడితే చాలు నాకు అనిందనమాట. అందుకని చెప్పేసి ఒక కన్ను పద్దుది, ఇంకొక కన్ను వచ్చేసి చిన్నప్పటి నుండి మోటివేట్ చేస్తా ఎట్లా ఉండకూడదు అని చూపించిన డాడీ అనమాట ఈ కన్ను. ఓకే, ఇంకా ఇది మెయిన్ చెప్పినాం కదా ఈడ, థర్డ్ ఐ నేత్రం, మూడో నేత్రం అయితే నిజంగా చెప్పాలా దేవుడు అండి, గాడ్. మీరు అసలు చాలా మోటివేట్ చేస్తున్నారండి యూట్యూబ్ మన ప్రేక్షకుల్ని. ఇప్పుడు క్వశ్చన్స్ విన్నాను కదా, నెక్స్ట్ ఇంకా బాగా ఫ్రేమ్ చేసుకొని వచ్చి చెప్తాను నెక్స్ట్. ఓకే అండి, ఇప్పుడు మేము ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నామండి. మీకు 2 చేతులు ఉంటాయి కదండి, కుడి చెయ్యి ఎడం చెయ్యి, ఎవరికి ఏ చెయ్యి ఇవ్వాలనుకుంటున్నారు? ఎడం చెయ్యి అయితే అమ్మకి ఇచ్చానండి, ఎందుకంటే ఇప్పుడు వరకు పాపం అమ్మకి ఏమి క్రెడిట్స్ ఇవ్వలేదు కదా. ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్లో ఏమి చేయకోకుండా కానీ మనము వాళ్ళని మంచిగానే క్రెడిట్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళని ఎప్పుడు గబ్బు లేపకూడదు అనమాట. సో అందుకు అమ్మకి ఎడం చేయి ఇస్తాను, కుడి చెయ్యి ఇంకా నాదేనండి, ఏం చేసుకుంటా. వావ్, మీ ఉదార స్వభావం చూసి మన ప్రేక్షకులందరూ ఉత్సాహంతో రూతలోగిపోతారండి ఈ ఆన్సర్ విన్న తర్వాత. అండి. ఓకే అండి విష్ణు గారు, మీ అవైలబిలిటీ ఎప్పుడో చెప్తే మనం స్టూడియో సెటప్ చేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నేను చెప్తాను, హైదరాబాద్కే బెంగళూరు ఎక్కడికి ఈజీ అని చెప్పేసి. సరే అండి, నైస్ టాకింగ్ టు యూ. అవును, చెప్పేది మర్చిపోయినాను, ఈరోజు చంద్రగ్రహణం ఉంది కదా, మీరు ప్రెగ్నెంట్స్ అని కాదు, చంద్రగ్రహణం ఉంది కాబట్టి మోస్ట్లీ టిఫిన్ చేసేసి మధ్యాహ్నం మీల్స్ స్కిప్ చేసేసేయండి, ఓకే. ఏం తినకోకుండా ఉండడం ఇస్ ద బెస్ట్ థింగ్. ఈవినింగ్ కుదిరితే ఒకవేళ ఆఫ్టర్ 7 తర్వాత తినండి, లేదు ఉండగలను అనుకుంటే ఉండేయండి. అంటే మీరు నా మంచి కొడుతున్నప్పుడు నేను మేము మంచి కొడతాను. థ్యాంక్స్ అండి, నైస్ టాకింగ్ టు యూ. మనం పర్సనల్గా కలుద్దాం. ఓకే అండి, బాయ్. హ్యాపీ చంద్రగ్రహణం. ఏమ్మా లే చెత్తనా కొడక, దొంగనా కొడక, లే ఏమైంది నీకి? మీ నాయన నీకు సపోర్ట్ చేసినాడా? జాబ్ మానేరా, నీకు ఎలా ఇష్టమైతే అలా ఉండరా, నీకు ఏది నచ్చితే అట్లా చెయ్యరా, నీ ఇష్టమే నా ఇష్టం రా అన్నాడా? ఎందుకురా దాంట్లో అన్ని బిస్కెట్లు పోస్తున్నావు, గాలి కొడతావు అంటే చెప్తాను కదా లే. మళ్ళీ ఏమో పెద్ద నాకు ఇంతప్పటి నుంచి మైండ్లో ఉంటాయి, ఏం చేసిండేడు కూడా నేను చెప్తా అని బిల్డప్ లేసా. లే మాదర్ చెట్ నా కొడక, ఎందుకు అట్లా తిడుతుంది? లే ఇంకా నాకు బండన బూతులు వస్తానే. చెప్పినాను కదా ఎడం చేతి గుద్ద అడగల, ఎడం చేతి తీసుకొని గుద్ద ముద్ర స్టెప్ నా కొడక. నువ్వుకి మీ నాయన సపోర్ట్ చేసినాడా? లే ముద్ర స్టెప్ అట్లా కదమ్మా, చెప్తాను ఎట్లా సపోర్ట్ చేసినాడు. విన్నాక ఇది చెప్పినాక నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటాను. నాకు ఎలక్ట్రికల్ బీటెక్ అంటే ఇష్టం లేదు అంటే, ఫస్ట్ ఎంపీసీ అంటే ఇష్టం లేదంటే ఎంపీసీ చేర్పించినాడా చెప్తా ఎందుకు. ఎంపీసీ చేర్పించినాడు కాబట్టి బీటెక్కి పోయినాను కాబట్టి బీటెక్ కూడా ట్రిపుల్ చేర్పించినాడా? ఇష్టం లేదు, నీకు ఇష్టం లేకుండా బలవంతంతో చేర్పించినాడు కదా, అంటే అప్పుడు నీకు ఇష్టం లేనిదే చేర్పించినాడా? సో అప్పుడు ఏం చేసినా, నేను ట్రిపుల్ ఇష్టం లేదు, ఆ కోపంతో సాఫ్ట్వేర్ లేకపోదాము అనుకొని సాఫ్ట్వేర్ లేకపోయినాను. అంటే మంచి జరిగిందే నాకు. సాఫ్ట్వేర్ లేకపోయినాక మళ్ళా ఫారెన్స్ పోయినా,
అక్కడ కూడా మంచి జరిగిందే. ఆడ జాబ్లో ఆఫీస్లో కష్టపడినావు, వాళ్ళు గుడ్ బాయ్ అని పేరు నేను తెచ్చుకున్నా పంపించినారు. ఏం మీ డాడీ పంపించినాడా? అంత డాడీ వల్ల. ఎందుకంటే డాడీకి నన్ను బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేర్పించుకోకుంటే అంతా హెల్ప్ చేసింది ఎవరురా? హెల్పింగ్ చేసింది ఎవరురా? నేను కాదరా చెప్పింది. బాబీ మీ డాడీ మాటలేం కానీ మీ డాడీ వద్దా లే, మీ డాడీ ఏం చెప్పినాడో నా మైండ్లో ఫుల్గా ఉంది. ఏం చెప్పింది? ఏమిరా అంత చదువు చదివి అంత ఖర్చు పెట్టి అంతగా చదివి సంకనాకే కదా జాబ్ చేస్తాండేది. బేకూఫ్ నా కొడక, జాబ్ ఇడిచిపెడతానంటావు. లోఫర్ నా కొడక, ఎట్లా చేయవురా జాబ్ నువ్వు? జాబ్కి పోలే లేదా అంటే పైకి అట్లా డాడీ కళ్ళల్లో నాకు వేరే ఆన్సర్స్ కనపడతాయి. నేనన్నా నేను చెప్పినా అవునే, వాడికి ఇష్టం లేని సబ్జెక్టు చదివించినావు. ఇప్పుడు మళ్ళీ ఇష్టం లేదంటున్నాడు వాడు జాబు. ఏదో వేరే బిజినెస్ లేకో దేంట్లోకో దిగుతాడు. నువ్వెందుకు ప్రతిదీ ప్రెజర్ చేస్తావు? వాడికి ఎట్లా ఇష్టమైతే అట్లా ఇది కానీ ఏం వాడికి ఏ ప్రకారం ఇష్టం, ఆ దారి ఇష్టమైతే ఆ దారి పోని, నువ్వేంది వాడిని ఆజ్ఞాపిస్తావు అంటే లోఫర్ దానా నీకేం తెలుసు అది ఇది అన్నాడు. నన్ను కూడా తిట్టినాడు. అప్ప నీకు సపోర్ట్ చేసినా నేను, నీ పెళ్ళాము నీ పద్దు సపోర్ట్ చేసింది నీకు. మళ్ళీ ఎట్లన్నావు? నా కన్ను పద్దుకి ఇచ్చిన, నా కన్ను ఇంకోరికి ఇచ్చింది, నీకు 3 కన్నులా? నువ్వు శివయ్య 3 కన్నులు ఉంటే ఒక కన్ను పద్దు వేరే వాళ్ళకి ఇచ్చింటి, అది రిటర్న్ తీసుకొని మళ్ళీ పద్దుకి ఇచ్చిన, ఇంకొక కన్ను మా డాడీకి ఇచ్చిన. ఈ స్పెషల్ కన్ను ఏం చేసినావు? దేవుడుకు నేనేం బీకల్లాలే. హెల్ప్ చేసింది నేను, సపోర్ట్ చేసింది నేను, నీకు ఇంతవాణి చేసింది నేను, నీకు మంచి మంచి డ్రెస్సులు, బెల్ట్లు, చెప్పులు. నువ్వు బీటెక్ చదువుతా అంటే జాబ్ చేసిన, బీటెక్ చేసి ఇంటికి వస్తే ఇంతెత్తు గుడ్డలు తెచ్చింది ఎవరులే? చెప్పుతా కొడతా నా కొడక. నాకు తెలియకుండా నువ్వు ఇంటర్వ్యూ ఎట్లిస్తావులే? ఇంటర్వ్యూ ఎట్లిస్తావు? శాంపుల్ ఎంత చెప్పినావంటే పెద్దది ఎంత శాంపుల్ అంటే రియల్ గా పోయే ముందర రిహార్సల్స్ లాగా అట్లా జస్ట్ అది. రిహార్సల్స్ అంటే ఇంకా ఇవే కదా అక్కడ కూడా రిపీట్ చేస్తావు. అమ్మ నా కొడక నిన్ను నమ్మితే నిల్లువున్నా ఎట్లో ముంచవురా నువ్వు? ఏకంగా డ్యామ్ లో ముంచేస్తావు నువ్వు నన్ను. ఎందుకు నీ గురించి బ్యాడ్గా చెప్పలేదే? నాకే నీ కన్ను దేవుడికి, ఒక కన్ను పద్దుకి, ఒక కన్ను డాడీకి, నాకు గుద్ద కడిగి చెయ్యా సంక నాకు నా కొడక. ఇప్పటి నుంచి నన్ను ఏమన్నా అడిగినామంటే వాళ్ళు మెట్టు తీసుకొని 16 రేట్లు ఎంచి కొడతారు. ముద్ర స్టిప్ నా కొడక, బేకూఫ్ నా కొడక. కొంచెం గుర్తొస్తుంది. అప్పుడు జాబ్ వదిలేస్తానన్నప్పుడు, జాబ్ వదిలేస్తానన్నప్పుడు ఆ పాప కూడా నేను చేసుకోను అంటే డాడీ కదా అప్పుడు, రే ఆ పాప కాకుంటే ఏమరా నీకు ఎంత నువ్వన్నావు? అది అబద్ధాలు చెప్పమా. ఏమ్మా ఆ పాప లేకుంటే ఏమరా? ఆ పాప చేసుకోలే ఆ పాపని గాన్న వాళ్ళ మంచి సంబంధము, మంచి ఫ్యామిలీ అని ఆప సపోర్ట్ చేస్తే నేను చెప్పిన చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అని. ఇష్టం లేదంటే వచ్చిన సంబంధాలు ఎవరిదంగా ఉంటే ఎవరోసారి నీ కొడుక్కి అన్నాడు మీ నాయన. అంటే నేనన్నా ఏమి అమ్మాయిలు ఏమన్నా కరువైనారా? నా కొడుకు ఏం అందం లేదా, చదువు లేదా, జ్ఞానం లేదా, బుద్ధి లేదా, తొక్క లేదా, తోడుకూరు లేదా అన్నా కదా. బొసిడిక నా కొడక నువ్వు అనిండేది. నాకు నిజంగా అంటే మిద్ది మీద కూర్చుంటే ఆకాశవాణి చెప్పిందేమో అనుకున్నా నేను. ఆకాశవాణి ఇంకా ఎవరన్నా ఉన్నారేమో 4 అమ్మాయిలు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పురా. ఇంకెప్పుడే కానీ నన్ను సలహాలు కానీ నీకు హెల్ప్ కానీ నీకేమైనా చేసేదినా నా కాల్లో చెప్తా కూడా నేను ముట్టుకుంటా. లుక్ చాప్ నా కొడక నన్ను మాట్లాడించద్దురా. మాస చెప్పినా వద్దు నీకు అదే నాకు కావాలి. చిన్నపిల్లలు అడిగినట్లు అడిగితే ఎట్లా? అంతేగా. చేసిన సాయం మర్చిపోవాలంట. చేసిన సాయం మర్చిపోలేరా? బా ఎంత మంచి డైలాగ్ కొడుతురా. చేసిన సాయం మర్చిపోవాలా? ఎవరు చేసిన వాళ్ళు? చేపించుకున్న వాళ్ళు కాదు. అంటే మర్చిపోవాలని చెప్పిన వ్యక్తి నువ్వే ఉంటావు. కాదమ్మా, చేసిన సహాయం అంటే చేసేవాడు మర్చిపోవాలా, చేపించుకున్నాడు కాదు. అర్థమైందా? అర్థ అవుతా? నీ బుద్ధి ఎట్లాడో నాకు తెలిసిపోయిందిరా. నీ 3 గాసుల బుద్ధి అని తెలిసిపోయింది. లేదు ఆకాశవాణి కాదు అది. లేదు ఆకాశవాణి కాదు. నిజంగా అంటేనే అది అమ్మ చెప్పింది పక్కన నుండి. నాకు గుర్తుంది. వద్దు నాకు వద్దులే కానీ పైమెరుగు డైలాగ్ నాకు వద్దు. నువ్వు చేసిన సహాయం వాళ్ళని మర్చిపోతావు, చేయని వాళ్ళని అంచెలు ఎక్కిస్తావు. అంటే పుణ్యం వస్తుంది కదమ్మా, పుణ్యం రాదా?